హలో మామ ఎక్కడ ఉన్నావమ్మా? ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం మామ. ఆనే ఉండు, ఒక్క నిమిషం వస్తున్నా, నీతో మాట్లాడ అర్జెంటు. మామా ఏమమ్మా అంత అర్జెంటుగా పని చేసినావు? ఏం లేదు మామ, కొంచెం ఇంటి దగ్గర వేరే వాళ్ళ డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు వచ్చి నిలబెట్టేసినారు. నువ్వు ఎట్టో ఒకటి 10,000 అడ్జస్ట్మెంట్ చేసినా అనుకో. నీకు తెలియదేమో, మనం మధ్య తరగతి కుటుంబం వాళ్ళం, నీకు తెలిసిన విషయమే. లేదు మామ, ఎట్టో ఒకట ఇటు గెట్టింగ్. నువ్వు లేకుంటే ఎవరు లేరు మామ, నాకు ఇది ఎక్కువ హెల్ప్ చేయడానికి. నేను ఏం కోరను నీకు, అది 10,000 అడ్జస్ట్మెంట్ చేసి నాకు నీకు ఎట్టో ఒకట 2-3 రోజులు చేస్తా, డబ్బులు వస్తాయి నాకు. ఓకే, 2 రోజుల్లో ఖచ్చితంగా చూసేపటైతే నేను అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తామా 2 రోజులకి? ఓకే మా, నీకు ఫోన్పే నెంబర్ ఉంది కదా, ఫోన్పే నెంబర్ చెప్పు, నేను ఫోన్పే కొడతాలే. 2 days later. డబ్బులు తీసుకునేటప్పుడు మామ అని వచ్చి డబ్బులు తీసుకొని ఇప్పుడు ఫోన్ ఎత్తకున్నాడు. వీళ్ళ అమ్మకు ఫోన్ చేద్దాం. హలో అమ్మా, హుషేన్ ఉన్నాడమ్మా, డబ్బులు తీసుకున్నాడు, ఫోన్ ఎత్తడం లేదమ్మా, కొద్దిగా చెప్పండి అమ్మా. నువ్వు ఏమన్నా ఇంట్లో ఫోన్ చేసి చెప్పాలన్నా? నీ డబ్బులు నేను ఇస్తా కదా. ఏం రా, డబ్బులు ఇప్పించుకునేటప్పుడు బాగా ఇప్పించుకుంటూ ఇప్పుడు నన్నే తిట్టడానికి వస్తున్నావా నువ్వు? డబ్బులు ఏం చేసుకుంటా చేసుకో, ఎవరు చెప్తే చెప్పుకోపో. ఏం బాండ్ రాసి ఇచ్చినా నాకేమన్నాను? అప్పు అడిగినప్పుడు మంచివాడిలా కనిపిస్తారు, తిరిగి అడిగినప్పుడు మమ్మల్ని చెడ్డవాళ్ళలా చూపిస్తారు. అందుకే అప్పు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం.